హలో సార్ నమస్తే సార్. అన్న నమస్తే. సార్ మాది జనగాం జిల్లా మండలం జెరుపుల సార్. గ్రామం ఇక్కడ మాదాపురం కాడ పెద్దతండ సార్. ఎస్టీ వాళ్ళం సార్. అరే అరే మాదాపురం. మాదాపురం సార్. మండలం జెరుపుల సార్. ఓకే చెప్పన్నా. సార్ మాది మన క్రాప్ లోన్ ఉంటే సార్ మన ఆగస్టు 10వ తారీఖు 9వ తారీఖు 10వ తారీఖు మధ్య మన అగ్రికల్చర్ మేడం దగ్గర పోతే సార్ మీరు పైన అమౌంట్ కట్టండి తమ్మి మీకు మాపి వస్తుంది అంటే 3 లక్షలు ఉండే సార్. మా భార్య పేరు మీద 2 లక్షలు ఉండే, నా పేరు మీద 80,000 ఉండే సార్. నీ దగ్గర పైసలు బాగున్నట్టునే పోయి కట్టొచ్చినవి ఇక. కాదు సార్, ఇక ఆమె ఏమన్నా సార్ తమ్మి నువ్వు పైసలు కడితే ఇంకా ఆగస్టు ఇంకా 3-4 రోజుల టైం ఉంది తమ్మి, ఇక నువ్వు పైసలు ఎంత డబ్బున కడితే అంత డబ్బున నీకు మాపి వస్తుంది అని చెప్పింది సార్. ఇప్పుడు అక్క దగ్గరికి, అక్క నువ్వు చెప్పిన వాడిని కట్టిన అక్క మరి ఏమై అక్క అని అడగాల్సింది. అయినా పోయినా సార్ ఆమె ట్రాన్స్ఫర్ అయింది సార్. ఏరే జాగలో పోయింది సార్. మళ్ళీ ఏరే సార్ వచ్చిండు సార్. ఆ సార్ దగ్గర కూడా పోయినా సార్. ఆ సార్ను కూడా అడగనుంటే మీ అక్క చెప్పిందని కట్టినా మరి తమ్ముడిని అన్యాయం చేసిపోయింది, మరి ఎట్లా పడతాయి ఎప్పుడు పడతాయి అని నేను మీకు 100 సార్లు చెప్పిన. 2 లక్షల కంటే మీదున్నోళ్ళు కట్టవలసిన పని లేదు, కట్టమని ఇంకా రాలేవేమి, అనవసరంగా కట్టి వెయిట్ చేయకండి అని చెప్తే అందరు నాకు చెప్పకుండా కట్టేసి చిరిపోయి ఏం చేయాలి సార్. పడతాయని ఆశకు మంత్రి చెప్పిండు, ముఖ్యమంత్రి చెప్పిండు అని కూడా కట్టచ్చారు. అదే సార్ 3 పైసల మిత్తితోటి తెచ్చి కట్టినా సార్. ఇప్పుడు ఆ దగ్గర ఒకటో లిస్టు పోయి, 2వ లిస్టు పోయి, 3వ లిస్టులో పోయి, 4వ లిస్టులో కూడా చూసినాం సార్. పేరు రాలే, ఎట్లా చేయాలి సార్. ఇప్పుడు మాది 2,000 తక్కువ 2 లక్షలే ఉంది సార్ మా భార్య పేరు మీద. నా పేరు మీద మొత్తం క్లోజ్ చేసి వచ్చిన సార్. ఏం లేదు నా బాకీ. ఇప్పుడు ఆ ఏయో అక్క ఏడికి ట్రాన్స్ఫర్ అయింది, ఏ ఊరికి ఎక్కడ పోయింది సార్. ఏరే సార్ వచ్చిండు సార్. ఈయన ఓకే. ఆ అక్కను దొరకబట్టి అక్క నాకు మిత్తి పైసలు నీ అని చెప్పు, నీ జీతంలోకి వెళ్ళి మిత్తి పైసలు నువ్వు చెప్పినవని కట్టినా అని చెప్పు. ఇక ఎక్కడ దొరుకుతాయి సార్. అమ్మ మేడం ఎక్కడ పోయిందో సార్. ఏం చేయాలి సార్. నిన్నటి నుంచి వాళ్ళకు కూడా సరైన క్లారిటీ లేక అప్పుడు ఆగంలా రైతులను ఆగం చేసిర్రు. అంటే ముఖ్యమంత్రి కూడా చెప్పిండు కాబట్టి మీరు కట్టుకోండి, కట్టిన మరుక్షణం మీకు పడతాయని. అట్లే మంత్రి కూడా చెప్పిండు కాబట్టి అందరు కూడా చెప్పుకున్నారు, కట్టుకున్నారు. సరే అయిందేదో అయిపోయింది. కట్టినంత మాత్రాన కాదు అని ఎవరు అనుకోకండి. పైసలు కట్టిన వాళ్ళకు ఖచ్చితంగా మీకు రుణమాఫీ జరుగుతుంది. ఓకేనా. ఎప్పుడు వస్తారు సార్. ఏం చేయాలి సార్. 5వ విడత అని చెప్పిర్రు. వస్తుందా సార్. ఇప్పుడున్న ఏఈఓన్ పోయి అడుగు 5వ విడత ఉందంటుర్రు సార్. మెసేజ్ పెడుతుర్రు సార్. జర్నలిస్ట్ నరేష్ వాహిని టీవీలో చెప్తుండ్రు సార్. ఇది వాస్తవమా కాదా, ఇది మీ గ్రూపులలో ఉన్నదా లేదా అని అడుగు చూడు, తెలుస్తుంది నీకు. ఏం చేయాలి సార్. మేము లేస్తే రైతులం సార్. లేస్తే బాయికెళ్ళి శిలకల పని చేసేటోళ్ళం సార్. శిలకల పని చేసేటోళ్ళు చేయకపోతే నాకు వాళ్ళన్న కార్లలో తిరిగేటోళ్ళు ఫోన్ చేస్తున్నారా? అందరు మీరే రైతులతోనే కదా నేను మాట్లాడేది. నాతో మాట్లాడేదే రైతులు కదా, నేను చేసేదే రైతుల కోసానికి. నాకేమి కార్లలో పోయి టక్కులు వేసుకుంటే ఫోన్ చేయరు కదా. చాలా రోజుల నుంచి మీ నెంబర్ కలిసి ఇప్పుడు దొరికింది కదా అన్న, ఇప్పుడు దొరికింది కదా. ఏం పేరు నీ పేరేం పేరు? నా పేరు హుసేన్ సార్. హుసేన్. ఓకే. ఇప్పుడు దొరికిన నేను చెప్పిన నీకు 2 లక్షల కంటే మీదున్న వాళ్ళకి ఎప్పుడైతే అయిదో అప్పుడు నీది అయిపోతుంది. అది కూడా పెద్ద టైం ఏం పట్టదు. మనం ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఎనీ టైం నీకు పైసలు పడతాయి. సరేనా సార్. ఇప్పుడు ఏమైనా ఏరే బ్యాంకులు అయితే బాకీ కూడా లేదు సార్. ఇప్పుడు ఒకటే బ్యాంక్ లో బాకీ ఉన్నాం మేము. అన్న నాకు చెప్పిన కాడికి గింతే ఉంటే మీకు అవుతుంది. నాకు చెప్పకుంటే దాచిపెట్టి గిట్లయింది గట్లయింది నీకు అవుతుందా అంటే అవుతుందనే చెప్తాను నేను. అంటే అన్ని కరెక్ట్ ఉంటాయి కాబట్టి. మీరు నాకు తప్పు చెప్తే నేను ఏం చేయలేను. నువ్వు రెన్యువల్ చేసుకోక, లేకపోతే మిత్తి కట్టక, లోన్ అకౌంట్ నెంబర్ మారి రకరకాల ఇష్యూస్తోనే మనం కాకపోతే మళ్ళీ అది నా మీద వేయొద్దు. మీరు చెప్పేటప్పుడు కరెక్ట్ చెప్పురు నాకు. నేను దానికి ఉంటే చెప్తా, అవుతుందంట, కాకపోతే కాదంట. అట్లా కాదు సార్. నాదేమో 2 లక్షలు ఉంటే మన కేసీఆర్ ప్రభుత్వంలో 1,00,000 రూపాయలు మాపి వచ్చింది సార్ నాకు. ఓకే. మళ్ళీ 1,00,000 ఉన్నది మా భార్య పేరు మీద. 2 లక్షలు ఉంటే 1 లక్ష కడితే నీకు 2 లక్షలు ఉంటది తమ్మి. నువ్వు కట్టి రాపో, నీకు ఖచ్చితంగా నీకు ఆగస్టు 15వ తారీఖు నాడు నీకు పక్క 2 లక్షల రుణమాఫీ వస్తుందని అగ్రికల్చర్ మేడం చెప్తే పోయి కట్టొచ్చిన సార్. పక్క అన్నప్పుడు బాండ్ పేపర్ రాపించుకోద్దు ఆమెతోని సార్. చెప్పి చాలా మంది పోయి కట్టిరు సార్. అందరు నెత్తి కొట్టుకుంటారు. ఏం చేయాలి. తెలివక కట్టిరు కొంత, ఆశకు కట్టిరు కొంత. నా అటువంటి వాడు చెప్పినా ఏమోతి మళ్ళా కడితే మళ్ళీ మొదలు కడితే మొదలు వస్తాయేమో, మళ్ళీ నేను కట్టకపోతే నాకు రావేమో అని కూడా కొంతమంది మిస్ అయ్యారు. సరే అయిన కాడికి అయిపోయింది. మీకు వస్తాయి ఖచ్చితంగా, భరోసాతో ఉండుర్రి. ఓకేనా. ఓకే సార్. ఇక మీ ధైర్యంతో జర కొద్దిగా ఆలోచన కొద్దిగా ఉండాలి. ధైర్యంతో ఉండాలి. మనం నలుగురికి అన్నం పెట్టడం మనకే ధైర్యం ఎక్కువ ఉండాలి. అదే సార్. ఏం చేయాలి. పైసలు ఇక 3 పైసలు మిత్తి తెచ్చి కట్టినా సార్. ఏం చేయాలి. అప్పుడు రోజు ఇంటి ముంగట వచ్చి తిరుగుతాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించు. ఈ కంప్యూటర్లు, ఈ కంపెనీలు, ఇండస్ట్రీలు అన్ని పోయి కొట్టుకపోయినా కూడా రైతు అనేటోడు బతికుంటే ఇంత బువ్వ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన ఇంత దున్ని నాగలతో దున్ని
4 విత్తనాలు వేసి ఏదో రకంగా పంట తీసి దాంతో ఇంత భూమి పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అన్ని వీకినా సరే ఈ భూమి మీద అంతా కొట్టకపోయినా నీళ్లు భూమి ఉంటే చాలు రైతు అంటాడు ఇంత తిండిని తయారు చేయగలుగుతాడు. అవునా? అంతే 4 మెతుకుల్ని తయారు చేయగలుగుతాడు సార్. రైతులు చెప్పింది లేస్తే మీకు తెలియదు ఏముంది సార్. నేనేం చెప్తున్నానే, వ్యవసాయం పని చేసుకున్నట్టు ఈ సాఫ్ట్వేర్లు ఇవి అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అన్ని వీకినా కూడా రైతు అనేటోడు బతుకుంటే ఇది భూమి నీళ్ళైతే పోవు కదా ఏడికిగా, ఎక్కడ భూమి నీళ్ళైతే ఉంటాయి కదా, ఆ 2 ఉంటే మనిషికి ఇంత బువ్వనన్నా తయారు చేయగలుగుతాడు. అది రైతుకున్నటువంటి శక్తి, వేరే ఎవ్వరికి లేదు అది ఈ భూమి మీద. ఇంకోటి ఎవ్వడు చేయలేడు. కంప్యూటర్తోని 4 మెతుకులు సృష్టించలేడు ఎవ్వడు, లేకపోతే ఇంకా వేరే కంపెనీలతో సృష్టించలేడు, ఫ్యాక్టరీలో తయారు చేయలేడు. సార్ ఇక మీ ధైర్యమే సార్. మీరు సీఎం దగ్గరైనా పోతారు సార్. నేను ఫోన్లో చూస్తా, టీవీలో చూస్తా సార్. మీరు మాట్లాడతారు గట్టిగా ప్రయత్నంతో కొద్దిగా ధైర్యం. మీకు ఎల్లకాలం తోడుంటా. ఓకేనా? ఓకే సార్. రైట్ అన్న, మాపే ప్రయత్నం చేయి సార్. ఒకటి రైట్ అన్న. థ్యాంక్ యూ. నమస్తే. ఓకే సార్. హలో నమస్కారం సార్. అన్న నమస్తే. అన్నా నేను నీ ఫోన్ ట్రై చేయబట్టి కనీసం 4 నెలలు అవుతుందన్నా. ఇప్పుడు దొరికినా? ఇప్పుడు దొరికినా దేవునిలాగా. చెప్పన్నా చెప్పే. అన్నా మాది 2 లక్షల నా పేరు మీద మా భార్య పేరు మీద 2,80,000 ఉన్నాయి. మా షాద్నగరా? షాద్నగర్ పక్కన కేశంపేట మండలం కాకనూరు గ్రామం. కేశంపేట మండలా? కాకనూరు గ్రామం మాది. అన్న చెప్పే. కాకనూరు గ్రామం మేము. మాది నా పేరు మీద మా భార్య పేరు మీద 2,80,000 ఉన్నాయి. ఓకే. మాది కాంగ్రెస్ పార్టీ మధ్యలో మనం మేము ఈ ఎక్కడో బుడ్బుడుకులను తెచ్చి నీవు పెట్టుకుంటే అంతా మా తల కొరుకుతుంది కొడుకు. పుసుకున్న గంత మాట అంటే మేమే ఏందన్నా మరి దమా ఖరాబ్ అవుతుంది. మేము అప్పుడు మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్న గాలి రుణమాఫీ ఇప్పుడైనా ఇప్పుడు ఇట్లా కాలే అన్న మాకు. 2,80,000 ఉన్నాయి. 85,000 కట్టాం. ఇంకా 5,000 ఎక్కువనే కట్టాం. 5,000 ఎక్కువ 2 లక్షలు ఉన్నాయి. రుణమాఫీ కాలే మాకు. ఇప్పుడు మీకు లోకల్లో మరి కాంగ్రెస్ నాయకులు ఏమన్నారా గంత మాట అంటే బుడిబొక్కలోడు అంటే రేవంత్ రెడ్డిని? అన్న అందరికి న్యాయం చేయాలి. ఒకరికి ఇంట్లో ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డికి 5-6 మంది అన్నదమ్ములు. వాళ్ళ అమ్మ గట్లే పెట్టిందా? అందరికి సమానం చూసింది కానీ ఒకరికి ఎక్కువ తక్కువ పెట్టినా. కానీ కుటుంబం వేరు ప్రభుత్వం వేరు కదా, అందరూ తృప్తిపరచడం వాళ్ళతో అవుతుందా అని కూడా అనేటోళ్ళు ఉంటారు కదా. భాగ్వానం ఇచ్చేది లేకుండే. అయితే ఇంకొకటి 25 లక్షల మందికి చేసిండు కదా, అది కూడా వస్తుంది ఇక. అంటే ఇప్పుడు మాకు అందరికి అడగన్నా ఒకరికి చేస్తే ఒకరికి చెప్పితే బాధ లేకుండా చేసి అందరు ఇప్పుడు రైతు బంధు చేయలేదు మనకు. అందరు మొత్తుకుంటు రుణమాఫీ పడ్డోడేమో మురిసిపోతున్న పడనోడు నా లెక్క బాధ ఉంది. అదే పడ్డోళ్ళకి కూడా తృప్తి లేదు. రైతు బంధు ఎక్కడ పోయిందని అడుగుతారు పడ్డోళ్ళు. ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ అయిన వాళ్ళు 2 లక్షలు రుణమాఫీ అయిన వాళ్ళు మనోళ్ళు మళ్ళా అడుగుతారు రైతు బంధు ఇంకా రాలేదన్నా అని. అది కూడా వస్తుందని చెప్పిన జనవరిలో వస్తుంది అది. సరే ఇప్పుడు నీది 2 లక్షల కంటే పైన ఉంది కదా, కట్టినామన్నా మేము. కట్టినావు? అదే వాళ్ళు చెప్పారు కట్టినావు. ఈ సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల పైన ఇప్పుడే కట్టుకో బ్యాంకు వాళ్ళు కట్టుకోరంటే మేము బయట బాగా తీసుకొచ్చి కట్టాను నేను. నెంబర్ ఉందా రేవంత్ రెడ్డిది నీ దగ్గర? నా తాను లేదు. నా తాడు ఉంది, నేను ఇస్తా. రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఏమైనా నాకు అంటే ఓలెత్తుతారో మరి పిఏ ఎత్తుతారో ఓలెత్తుతారో మాట్లాడు. ఏమైనా నాకు కట్టమంటే మీరు కట్టమని చెప్తే కట్టినా, మరి ఇంతవరకు కాలేదని నువ్వు కూడా అడగాలి నీ తరపున కూడా. నా తాడు ఉంది. నువ్వు వాట్సాప్లో నువ్వు జస్ట్ ఇట్లా అన్న రేవంత్ రెడ్డి నెంబర్ పంపన్నా అని పెట్టు, నేను నీకు పంపుతా. సరే అన్న ఈ నెంబర్ పంపుతావా మరి? అందుకే పంపుతా అంటారు కదా, నువ్వు వాట్సాప్లో మెసేజ్ పెట్టు అన్న రేవంత్ రెడ్డి సార్ది నెంబర్ పంపు అని పెట్టు. ఇంకోటి మీ ఎమ్మెల్యేనో మీ మంత్రినో అడిగితే ఇవ్వకపోదురా, మాట్లాడకపోరు. మీరు కాంగ్రెస్ వాళ్ళేనా? ఇంకా మీరు కాంగ్రెస్ మంత్రి నేను ఇప్పటి నుంచి కాదు. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు 14 రోజులు నేను సేవలకి నడిచిన. నేను 14 రోజులు నడిచి నేను కాంగ్రెస్ మంత్రి. నేను మీరే ఇట్లా అడిగితే ఇక వేరే పార్టీ వాళ్ళు ఎంతగానో అడగాలి అన్న. ఇప్పుడు మనకు లేదు ధరం ఉంటా అన్న చెప్పి మాకే లేకపోతే ఏం చేయాలి చెప్పి పరిస్థితి. అదే అవుతుంది అన్న, మీకు అవుతుంది. పిల్లలు నాకు ఏమి వార్డ్ నెంబర్ కి అవకాశం లేదు నాకు. అరే వార్డ్ మెంబర్ ఇస్తా అన్నాడు, మర్చిపోయినావా నువ్వు? ఈసారి ఉన్నది ఇస్తారన్న దండగా ఇల్లు. ఇప్పుడు అన్న ఇంకోటి అన్న, ఇప్పుడు ఇట్లా వాళ్ళ ఆయన ధైర్యంతో ఎలక్షన్ పెడితే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే గిట్లా సర్పంచ్ గిట్లా గెలవలేడు. అయితే ఇంకోటి నువ్వు మర్చిపోతున్నావు. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నా కూడా పోటీ చేయొచ్చు ఈసారి. ఏమన్నా తెలియదు కదా, నేను చెప్తున్నా కదా. మొన్నటిదాకా లేకుండే 1994 తర్వాత ఒక ఎక్స్ట్రా పిల్లని కంటే అవకాశం లేకుంటుండే. ఇప్పుడు ఈసారి తీసేసి కొత్తగా 3 పిల్లలు ఉన్నా సరే పోటీ చేసే అవకాశం ఇచ్చిండ్రు.
అన్న నువ్వైతే ప్రభుత్వానికి అయితే మంచి సేవ చేస్తున్నావు అన్న, మంచి సేవ అని. సేవ అంటారా దీన్ని? పోరాటం అంటారు దీన్ని. సేవ అంటే మళ్ళీ వేరే అనుకుంటారు. పోరాటం అన్న సేవన ఒకటే, పోరాటం అన్న సేవన ఒకటేనా? ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మంచి పని అనేది అడుగుతున్నా చేయమని, ప్రజలకు సేవ చేసుకుంటున్నా అంతే. మంచి కదే అన్న సేవ, మంచి సేవ ఇది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నువ్వు ఈసారి సర్పంచ్ అన్న వార్డు మెంబర్ అన్నగా అయినాక మీ కేశవపట్నం మండలం వచ్చి ఫోన్ చేస్తాను నేను, స్వీట్ తినిపి ఒకటి. కాగ్నూరు అన్న, గ్రామం కాగ్నూరు మాది. కాగనూరుకి వస్తా నేను. నువ్వు వార్డు మెంబర్ అనే సర్పంచ్ అయినాక నాకు మెసేజ్ పెట్టు. సరే సరే అన్న. ఓకేనా? రైట్.